Why 10 days suffering is mentioned for the church at Smyrna in Revelation 2:10? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో స్మరణ సంఘానికి 10 రోజులు శ్రమ కలుగును అని ఎందుకు ప్రస్తావించారు? Why the Holy Spirit mentioned only the number 10? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు కేవలం 10 అనే సంఖ్యను అక్కడ ప్రస్తావించారు? We know 10 is a number of testing. మనకు తెలుసు 10 అనే సంఖ్య పరీక్ష గుర్తు. We know also the second church age is Smyrna church age or persecuted church age. రెండవ సంఘ యుగము స్మరణ సంఘముగా మనకు తెలుసు, హింసించబడిన సంఘముగా కూడా మనకు పరిచయం. Ephesus church it is apostolic church age. ఎఫెసీ సంఘం అనేది అపోస్తులలో ఉన్న సంఘం అది. Now the apostolic period of church history was followed by 2 centuries of intense persecution. సంఘ చరిత్రలో అపోస్తుల కాలము తర్వాత చాలా హింసించబడినటువంటి సంఘకాలం మొదలైంది. So almost it is for 2 centuries. దాదాపుగా 2 శతాబ్దాలు ఉండేది. And there because of the pagan Roman Empire. అక్కడ ఈ రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి చక్రవర్తి పరిపాలించినటువంటి. Actually the persecution started with Nero only. వాస్తవంగా హింసలు అనేవి నీరో చక్రవర్తి దగ్గరే ఆరంభమైంది. And Nero ruled from 54 to 68 AD. నీరో 54 మొదలుకొని 68 క్రీస్తు శకం వరకు పరిపాలించారు. Smyrna church was a suffering church. స్మరణ సంఘము శ్రమల పాలైన సంఘం. So in this small video I cannot narrate all the details. మరి ఈ చిన్న వీడియోలో వివరాలన్నీ కూడా నేను చెప్పలేను. But I will mention the names of the 10 Roman emperors who persecuted the church to the maximum. సంఘాన్ని ఎక్కువగా హింసించినటువంటి, దారుణంగా హింసించిన 10 మంది చక్రవర్తుల పేర్లు నేను ప్రస్తావిస్తాను. And also their reigning periods also. వారి పరిపాలన కాలం గురించి కూడా నేను చెప్తాను. Yeah, Bible and Bible prophecies are true. బైబిల్ గ్రంథం, బైబిల్లో ఇవ్వబడిన ప్రవచనాలు అన్నీ కూడా సత్యం. The first one is Nero. మొదటివాడు నీరో. Of course he has fallen into the Ephesian churches. అది ఎఫెసీ సంఘ యుగంలో నుండే వస్తుంది. But the believers continued later also. అయితే విశ్వాసులు ఆ తర్వాత కూడా కొనసాగినారు. So this is known as the first persecution. ఇది మొదటి హింసగా చెప్పబడింది. That is 54 to 68 AD. Nero was the emperor. క్రీస్తు శకం 54 మొదలుకొని క్రీస్తు శకం 68 వరకు నీరో చక్రవర్తి పరిపాలన కాలం. And during the next emperor, ఆ తర్వాత వచ్చిన చక్రవర్తి and who persecuted the church, సంఘాన్ని హింసించిన వాడు, his name is Domitian. అతని పేరు డొమిషియన్. He ruled from 81 to 96 AD. క్రీస్తు శకం 81 నుండి క్రీస్తు శకం 96 వరకు పరిపాలించారు. Mainly the disciple apostle John was executed during this time. ఆ కాలంలోనే ప్రధానంగా అపోస్తలుడైన యోహాను చంపబడ్డాడు. Domitian appeared mild at first, by very slow, but later became worse than Nero. డొమిషియన్ ఆరంభంలో ఏదో మెత్తగా ఉన్నట్టుగా ఉన్నాడే కానీ ఆ తర్వాత నీరోకు మించిన కిరాతకుడాడు. And the third king, emperor, మూడవ చక్రవర్తి Trajan. And he is from 98 to 112 AD. క్రీస్తు శకం 98 మొదలుకొని క్రీస్తు శకం 112 వరకు. Believer Ignatius was thrown to lions. I am telling an example. అక్కడే బిలీవర్ ఇగ్నేషియన్ అనే అతను సింహముల గుహలో పడవేయబడ్డాడు. Later his bones were taken to Antioch to burial. ఆ తర్వాత ఎముకలని సమాధి చేయడానికి అంతియోకియాకి తీసుకుని వెళ్తారు. So Trajan was the third Roman emperor who persecuted the church most. ట్రాజన్ అనేవాడు రోమా చక్రవర్తి, మూడవ చక్రవర్తిగా సంఘాన్ని ఎంతో హింసించినవాడు. And the fourth one, నాలుగోవాడు, his name is Marcus Aurelius. అతని పేరు మార్కస్ అరేలియస్. That is 161 to 180 AD. క్రీస్తు శకం 161 నుండి క్రీస్తు శకం 180 వరకు. And during this time only, his time only, the bishop of Smyrna, that is Polycarp, was killed. ఆ కాలంలోనే స్మరణ సంఘానికి బిషప్ గా ఉన్న పాలికార్ప్ హతసాక్షిగా చేయబడ్డాడు. We can talk more about Polycarp, but in this video it is difficult. పాలికార్ప్ గురించి ఎంత ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు కానీ ఈ వీడియోలో అది సాధ్యపడదు. He was 86 years of age. 86 సంవత్సరాల వయసు గలవాడు. And the fifth Roman emperor who persecuted the church more, సంఘాన్ని ఎక్కువగా హింసించిన 5వ వాడైన రోమా చక్రవర్తి Septimius Severus. సెప్టిమియస్ సెవరస్. 193 to 211 AD he ruled. 193 మొదలుకొని 211 వరకు ఉన్నాడు. During his days, తన కాలంలో many martyrs were there. అనేక మంది హతసాక్షులు ఉన్నారు. Daily he was burning or beheading the believers. ప్రతిరోజు కూడా క్రైస్తవులను, విశ్వాసులని చంపేసేవాడు, కాల్చేసేవాడు,
శిరఛేదనం చేసేవాడు. And sixth one, ఆరోవాడు, his name is the Emperor Maximinus. అతని పేరు మ్యాక్సిమినస్. That is only very little period he ruled, but he persecuted the church a lot. కొంతకాలమే పరిపాలించాడు, కానీ సంఘాన్ని ఎంతగానో హింసించాడు. 235 to 238 AD. 235 క్రీస్తు శకం మొదలుకొని క్రీస్తు శకం 238 వరకు. And then the seventh one, తర్వాత ఏడోవాడు Decius. డెసియస్. 249 to 251 AD. 249 నుండి 251 వరకు. And he killed Fabianus in Rome. ఆయన రోమ్లో ఫాబియానస్ అని అతన్ని చంపాడు. And Babylos in Antioch. యాంటియోగాలో బాబిలస్ ని చంపాడు. And Alexander in Jerusalem. యెరూషలేములో అలెగ్జాండర్ ని చంపాడు. Oh, these are the few examples who laid down their lives more and more. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, అంటే క్రీస్తు కొరకు వారు ప్రాణాలని అర్పించిన వారు. And the eighth Roman emperor who persecuted the church, 8వ వాడు సంఘాన్ని హింసించిన రోమా చక్రవర్తి Valerian. వెలేరియన్. 253 to 260 AD he ruled. 253 మొదలుకొని 260 క్రీస్తు శకం And వరకు. the ninth emperor, 9వ చక్రవర్తి Aurelian. ఒరేలియన్. 270 to 275 AD. 270 నుండి 275 క్రీస్తు శకం వరకు. And the 10th one, 10వ వాడు. the persecution was highest during his period, తన కాలంలోనే హింసలు మరింత ఎక్కువగా ఉండినాయి. Diocletian. డయక్లీషియన్. From 284 to 305 AD. 284 నుండి 305 క్రీస్తు శకం వరకు. Because of these 10 cruel Roman emperors, ఈ 10 మంది కిరాతకులైన రోమా చక్రవర్తుల కారణాన్ని బట్టి the Lord foretold symbolically that there will be 10 days of tribulation. దేవుడు సాదృశ్య రూపకంగా ముందుగానే వారికి తెలియపరిచాడు, 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. All these things have happened during the Smyrna church age. ఇవన్నీ కూడా స్మరణ సంఘ యుగంలో సంభవించినవి. As I already told you, Nero's time was a little bit earlier. నేను ముందుగా చెప్పినట్లుగా నీరో కాలము కొంచెం ముందు నుండే ఆరంభమైంది. And after that, from 313 onwards AD, and we all know Constantine has become the emperor, then Christianity became the state religion. ఆ తర్వాత 313 నుండి కాన్స్టంటైన్ యొక్క పరిపాలన ఆరంభించబడింది, అది క్రైస్తవ రాష్ట్రముగా పిలువబడింది. So these are that's why 10 days of tribulation, this is the explanation. అందుకని ఈ 10 దినముల శ్రమ అనే దానికి ఇది వివరణ. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.